ప్రశాంత్ కిషోర్ నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్లో అనుకుంటా ఒక మాట చెప్పుకొచ్చారు. ఏదైతే జనం కోరుకుంటుంటారు ఆ కోరుకున్నటువంటి వాటికి తగ్గట్టుగా లేకపోతే పోతుంది. నేనైతే నా కల్ట్ ఫీలింగ్ అయితే కనుక ఆయన దెబ్బతింటారు, జగన్ దెబ్బతింటాడు, ఉద్యోగాలు కోరుకుంటున్నారు యువత. ఇది తెలుగులో స్పష్టంగా రాయలేదు ఎవడు. ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ ఛానల్లో దాంట్లో ఒక ముక్క కావాల్సింది వాడారు తెలుగుదేశం వాడు. దాని మీద రెచ్చిపోయి పీకే అంత చండాల పోడు ఇంత చండాల పోడు అని లొల్లి చేశారు వైసీపీ వాళ్ళు. అసలు సీన్ ఏంటి ఆయన మాట్లాడింది? ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రాసిన పాయింట్ ఏంటి? నాకు కరెక్ట్ ఫిగర్స్ తెలియవు, 50% మందికి కూడా ఫలాలు అందవు, అర్బన్ ఎక్కువ, ఆంధ్రాలో ఆకాంక్షలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ ఆకాంక్షలు ఉద్యోగాలు ఇట్లాంటివి ఉంటాయి, అవి తీరట్లేదు కాబట్టి దెబ్బతినేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని నా ఫీలింగ్ అన్నట్టు. ఇందులో అన్నీ రాంగే. తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడో కానీ ఆంధ్రాలో 60 నుంచి 70% అర్బన్ కాదు రూరల్ ఉంది. 70% రూరల్, 30% అర్బన్. ఇది నెంబర్ 1. అక్కడ ఆయనకి తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు. రెండోది 50% మందికే ఫలాలు అందుతున్నాయి. 1,60,00,000 రేషన్ కార్డులు ఉంటే 1,60,00,000 కుటుంబాలు ఉంటాయి రాష్ట్రంలో. 1,50,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అందరికీ అందకపోవడం ఏంటి? ఇంకోటి 85 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం రేషన్ ఇస్తుంటే 1,50,00,000 మందికి జగన్ ఇస్తున్నాడు. అక్కడ అందకపోవడం ఏంటి? కాబట్టి రీచింగ్ కాన్సెప్ట్ అతనికి తెలియలా, అర్బన్ రూరల్ కాన్సెప్ట్ అతనికి తెలియలా. అందువలన అతను మామూలుగా ఒక జనరల్గా ఇప్పుడు ఇదివరకు మేధావులు ఇప్పటికి కూడా ఏమంటారు, ఊరికనే అట్లా ఫ్రీగా ఇవ్వకూడదు, కూర్చోబెట్టి మేపకూడదు అంటుంటారు. అట్లాంటి తరహా ఇది. తన ఫీలింగ్ అట్లాంటి మేధావులు ఓడిపోవాలని కోరుకుంటారు. అది అక్కడ ఆయన మాట. దాన్ని ఎటుకెటుకో తీసుకెళ్ళిపోయారు.